చూసారా ఎలా ఉంది? ఇదంతా కూడా చామంతి తోట. మరి చామంతి పూలు ఐడియా ఉంది కదా, ఆ పూల తోటల మొక్కలే అన్నమాట ఇవన్నీ కూడా. ఇలా పేపర్ వేసి ప్రతి పంటకు మేము ఇదే విధంగా పేపర్ వేసి పెడతామండి. ఇలా పెడితే మరి కలుపు మొక్కలు రావు, చాలా ఈజీ అన్నమాట. అంటే ఖర్చులు కొంచెం చాలా వరకు కూలీల ఖర్చులు మనము తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి పల్లెటూరులో చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే మా హౌసే అన్నమాట. చూడండి మా ఇంట్లో మునగ చెట్లు, అలాగే జామ, అలాగే లెమన్, ఇంకా చెట్లు ఉన్నాయి చూడండి, కొబ్బరి చెట్టు, అలాగే టేక్ చెట్లు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి లోపలైతే. చూసారా ఇంటి చుట్టూ ఎలా, ఇంటి పక్కనే పొలాలు ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెలుసా. చాలా అంటే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మరి అలాగే ఇవి చీని పండ్లు, మీకు ఐడియా ఉంటుంది. చీని పండ్ల చెట్లు ఈ విధంగా ఉంటాయండి. మరి ఇప్పుడైతే ప్రజెంట్ కాయలు ఏమీ లేవు. సో చీని పండ్లు ఇవి తోటలు. అలాగే కొండ చూడండి కొండలు కూడా ఎలా ఉన్నాయో. అసలు ఈ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే చెప్పడానికి. మ్యాంగో ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో. ప్రజెంట్ అయితే ఏం ఫ్రూట్స్ ఏం లేవు, కాకపోతే చాలా బాగుంటుంది ఈ వ్యూ. అసలు నాకు పల్లెటూరుకి వచ్చి ఈ విధంగా ఉండడం అంటే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్. మరి పల్లెటూరులో ఇలా గడపడం అంటే చాలా ఇష్టము. అసలు ఇక్కడికి వస్తే నాకు మళ్ళీ తిరిగి కడపకు వెళ్ళాలని అస్సలు అనిపించదు. ఎందుకు? ఈ క్లైమేట్ అలా ఉంటుంది. మరి ఇలాంటి క్లైమేట్ మనము అసలు చాలా రేర్. సిటీస్లో అసలు మనం దీన్ని అనుభవించలేము. అసలు ఎలా ఉంది చూడండి, మరి ఎలా ఉంది. ఇలా చూడండి, ఇలా చెట్టు కింద కూర్చొని ఇలా మనము ఇక్కడే ఫుడ్ తెచ్చుకొని తింటుంటే ఇంకెంత బాగుంటుందో తెలుసా. ఎప్పుడైనా నేను మా పొలంలోకి వచ్చి ఫుడ్ తింటూ వీడియో చేయాలని అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా మీ ముందు పెడతాను. మొక్కలైతే ఇప్పటికి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఓకేనా, చూడండి ఎలా ఉన్నాయి. ఇల్లులు కూడా పక్కనే చాలా బాగున్నాయి కదా. ఇదంతా డ్రిప్ సిస్టమ్ అన్నమాట. డ్రిప్ సిస్టమ్ చూసారా ఇవి చెట్లు, ఇవన్నీ తీగ అన్నమాట. అంటే లోపలికి ఏమైనా పశువులు కానీ ఏమైనా రాకుండా దీన్ని బిగించారనమాట ఈ తీగను. సో లోపలికి ఏం రాకుండా. ఓకేనా. చెట్లు చూడండి, ఇవి మిగిలిపోయిన చెట్లు కొన్ని పక్కనే ఉన్నాయి. సో ఇదంతా డ్రిప్ సిస్టము. దీనికి కావాల్సినటువంటివి, ఈ చెట్టుకి కావాల్సినటువంటి పోషకాలు కానీ వాటర్ కానీ ఇందులోనే పోతాయండి. పల్లెటూరి వాతావరణం అందాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.